పవిత్రనాయ సాధూనా వినాశాయ సదుష్కృత ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మము 4 పాదముల పైన నడుస్తుందో అక్కడ ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసి ఉంటాడు. భగవద్గీత ఈ విషయం కోసం అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత. అర్జునుడు కౌరవులు పాండవులను తోటి స్నేహితులను అందరినీ చూస్తూ పార్థ ఏమి దిగులు పడుతున్నావని కృష్ణుడు అడుగుతుండగా, కృష్ణ నేను ఈ యుద్ధ చేయను, వీళ్ళని చూస్తే హృదయం జలించిపోతుంది. పార్థ నీ కర్మ క్రియ అన్నీ నా పైన వేసి నువ్వు యుద్ధానికి సన్నద్ధుడు కమ్మని పిలుపునిస్తాడు. పార్థ నువ్వు నిలుస్తున్నా, నువ్వు పిలుస్తున్నా నువ్వు కావు నేను. కాబట్టి నా పైన నమ్మకం ఉంచి యుద్ధం చేయి పార్థ అని హితోపదేశం చేసి తన దశావతారం అర్జునుడికి ఉపదేశిస్తూ దశావతారం దృష్టిని ప్రసాదిస్తాడు కృష్ణుడు. ఇది ఉపనిషత్తుల నుంచి సమగ్రంగా విశదీకరిస్తూ భగవద్గీత నా ద్వారా మీకు మేలు చేకూర్చాలని ఆశిస్తూ నా ఈ చిన్న ప్రసంగం ఈ సింహంలాగా ధైర్యవంతులుగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.